రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాసం శోభ సంతరించుకుంది. నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. నదీ తీరాలు కార్తీక దీపాల వెలుగులతో నిండిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాసం శోభ సంతరించుకుంది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శైవ క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. నదీ తీరాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. విజయవాడ కృష్ణానది నదీ తీరం కార్తీక దీపాల వెలుగులతో వర్ణశోభితంగా దర్శనమిచ్చింది. కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా విజయవాడ నగరంలోని శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిశాయి. శైవ క్షేత్ర ప్రాంగణాలు ఓం నమ శివాయ నామస్మరణలతో మారుమ్రోగాయి. పాత శివాలయం ఇంద్రకీలాద్రి, విజయేశ్వర స్వామి, గవర్నర్పేట, కాశీ విశ్వేశ్వర స్వామి, శివరామకృష్ణ క్షేత్రం, యనమలకుదురు, శ్రీరామలింగేశ్వర స్వామి, మధురానగర్, సత్యనారాయణపురం, శివకేశ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నదీ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు, వేద పండితులు మాట్లాడుతూ కార్తీక మాసం ఆదిదేవుడు మహాశివునికి ప్రీతికరమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ నది, సముద్ర తీరాలు, ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తారు. శివకేశవ ఆలయాల్లో ఆకాశ దీపాలను ఏర్పాటు చేశారు. కార్తీక మాసం అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తోందని భక్తులు విశ్వసిస్తారని వేద పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకున్నా లేదా ఒక దీపాన్ని వెలిగించినా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తోందని భావిస్తారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో పరమశివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వార్చన, క్షీరాభిషేకాలు, పంచామృతాలతో విశేష అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమార్చనలు, విశేష హోమాలు నిర్వహిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తోంది. ఏపీకి పరిశ్రమలను తీసుకురావడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటించనున్నారు. ఏపీకి పరిశ్రమలను తీసుకురావడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటించనున్నారు. విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని సీఎం ఆహ్వానించనున్నారు. 3 రోజుల పర్యటనలో మొత్తంగా 25 సమావేశాల్లో చంద్రబాబు భాగం కానున్నారు. విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయడమే లక్ష్యంగా దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ మేరకు గతంలో సింగపూర్లో ముఖ్యమంత్రి బృందం పర్యటించింది. మంత్రి లోకేష్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా సీఎం చంద్రబాబు నేడు దుబాయ్కు ప్రయాణమవుతున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు కోసం దుబాయ్లో సీఎం చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. పర్యటన చివరి రోజున దుబాయ్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా దుబాయ్కు బయలుదేరనున్న సీఎం మధ్యాహ్నం అక్కడకు చేరుకుంటారు. దుబాయ్ చేరుకున్న తొలి రోజు నుంచే పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించనున్నారు. 3 రోజుల పర్యటనలో వీలైనంత ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలను కలిసేలా చంద్రబాబు పర్యటన సాగనుంది. ప్రభుత్వ ప్రతినిధులతో 3, పారిశ్రామికవేత్తలతో 14 1-to-1, 2 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 సైట్ విజిట్స్, మీడియా ఇంటర్వ్యూలు 2, సిఐఐ పిఎస్ రోడ్ షో 1, తెలుగు డయాస్పోరా 1 సహా మొత్తం 3 రోజుల పాటు 25 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారత్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని బ్రిస్బెన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులకు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆస్ట్రేలియా బ్రిస్బెన్లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ నీతూ ఎం భాగోటియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ భారత్ ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని తెలియజేశారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. 2022 డిసెంబర్లో అమలులోకి వచ్చిన ఆస్ట్రేలియా భారత్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇరు దేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు గేమ్ చేంజర్గా మారింది. 2020-21 ఇరు దేశాల నడుమ వస్తు వాణిజ్య కార్యకలాపాలు $12.2 బిలియన్ ఉండగా 2024-25 నాటికి దాదాపు రెట్టింపు అయ్యి $24.10 బిలియన్ చేరాయి. ఆంధ్రప్రదేశ్లో విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తోందని నారా లోకేష్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారిందన్నారు. ఏపీలో పరిశ్రమదారుల కోసం సులభతరమైన పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కి హాజరై ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను తెలుసుకోవాల్సిందిగా ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటలలోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని హై అలర్ట్ చేసింది. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఆదేశించారు. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటలలోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని హై అలర్ట్ చేసింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని హోంమంత్రి అనిత సూచించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంత్రి అనిత ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్ రూమ్స్ 24/7 అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని సూచించారు. సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్లు 111070, 180042500101 సంప్రదించాలని అన్నారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత హెచ్చరించారు. కార్తీకం హరిహర ప్రియమైన మాసం. అందరూ దేవతలకు ఇష్టమైనది కార్తీక మాసం. మానవులను అనుగ్రహించడానికి దేవతల్లో కూడా సమైక్యతను, అద్వైతాన్ని, అభేదాన్ని కల్పించే కార్తీకం అన్ని మాసాల్లో గొప్పది. కార్తీక మాసం అనగానే అందరి మనసులోనూ ఒక అనిర్వచనీయమైన భక్తిభావాన్ని కలిగిస్తోంది. కార్తీకం పరమ పవిత్ర మాసం. దీనికే దామోదర మాసమని, ఊర్జమాసమని పేర్లున్నాయి. కార్తీకంలో నదీ స్నానాలు, దీపతోరణాలు, దానాలు ప్రధానమైనవి. కార్తీక పురాణం చివరి అధ్యాయంలో కలియుగ మానవులు తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని, మోక్షాన్ని పొందవచ్చని పురాణగాథల్లో వశిష్ఠుడు తెలియజేశారు. కార్తీకం హరిహర ప్రియమైన మాసం. అందరు దేవతలకు ఇష్టమైనదే. మానవులను అనుగ్రహించడానికి దేవతలలో కూడా సమైక్యతను, అద్వైతాన్ని, అభేదాన్ని కల్పించే కార్తీకం అన్ని మాసాల్లో గొప్పది. కార్తీక మాసం అనగానే అందరి మనస్సుల్లోనూ ఒక అనిర్వచనీయమైన భక్తి భావన కలుగుతోంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీకం కనుక పండిత పామరులందరూ తమకు లభించిన మానవ జన్మను తరింపచేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కార్తీక మాసం అంతా పర్వదినాలే. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో జతకడతాడు. కృత్తిక అగ్ని నక్షత్రం. ఈ నక్షత్రానికి పురాణ చరిత్ర చాలా ఉంది. ఈ మాసం శరదృతువుల్లో వస్తోంది. వాతావరణం ఆహ్లాదంగా మారుతోంది. మనోల్లాసం కలిగించే చల్లదనం ప్రారంభమవుతోంది. పవిత్ర నదులన్నీ ప్రశాంతంగా ప్రవహిస్తాయి. నదీ జలాలు చాలా స్వచ్ఛందంగా తయారవుతాయి. కార్తీక స్నానం బ్రహ్మ ముహూర్తంలోనే చేస్తారు. ఆ సమయంలో కృత్తిక నక్షత్ర కాంతి శరీరాలపై పడి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో పరమశివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వార్చన, క్షీరాభిషేకాలు, పంచామృతాలతో విశేష అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమార్చనలు, విశేష హోమాలు నిర్వహిస్తారు.
జగన్మాత కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక శోభ సంతరించుకుంది. మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనానాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వైదిక కమిటీ మరియు స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు కార్తీక పారాయణాలు, శివ పంచాక్షరి, లక్ష్మీ గణపతి జపాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మల్లేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మ్రోగింది. కార్తీక మాసం నెలపాటు ప్రతిరోజు ప్రదోషకాలం నందు మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి నిర్వహించనున్నారు. భక్తులచే ప్రతిరోజు సాయంత్రం 6:30 శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం నందు దీపోత్సవం నిర్వహించనున్నట్లు చైర్మన్ ఈవో తెలియజేశారు. శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం నందు ఈ నెల 22 నుంచి వచ్చే 20వ తేదీ వరకు కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపోత్సవాలు నిర్వహిస్తామని చైర్మన్ ఈవో తెలియజేశారు. కార్తీక మాసం కావడంతో ఆలయంలో అయ్యప్ప దీక్షలు స్వీకరించేవారు విశేష సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ నమ్ముత్రి త్రినాథ స్వామిగా శిష్యుడు మిథున్ స్వామి నేతృత్వంలో భక్తులు అయ్యప్ప దీక్షలు స్వీకరించారు. అయ్యప్పల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తితత్వం, ఆధ్యాత్మికం సమ్మిళితమైన వాతావరణంలో ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధి పొందిన గొల్లపూడిలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం వందలాది మంది అయ్యప్ప దీక్షను స్వీకరించారు. దీక్షాదారుల బంధుమిత్రులతో దేవస్థానం కిటకిటలాడింది. అయ్యప్ప దీక్షల గురుస్వామిగా ప్రసిద్ధి పొందిన శ్రీ నంబూద్రి త్రినాథ స్వామి శిష్యుడు మిథున్ స్వామి సహకారంతో దీక్ష స్వీకరించిన భక్తులకు మాలాధారణ నియమాలను వివరించారు. మాలాధారణ సమయంలో ఆచరించాల్సిన పూజా విధానాలు, స్నాన పానాదులు వంటి అంశాలలో దీక్షాదారులు, కుటుంబ సభ్యులు ఇతరులతో భక్తిభావంతో మెలగాలన్నారు. దీక్షాధారణ సమయంలో సైతం భక్తులు భావోద్వేగాలను నియంత్రించుకుని ప్రశాంతమైన మనసుతో దీక్షాకాలం ముగించాలని తెలిపారు. అపర శబరిమలగా పేరుగాంచిన గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ, ధ్వజ ఉత్సవ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండల దీక్షలు ముగిసే వరకు అయ్యప్ప స్వామి సన్నిధిలో ఉష పూజ, మహాభిషేకం, కలశాభిషేకం, మహాదీపారాధన, అత్తాళ పూజ తదితర కార్యక్రమాలను కేరళ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. వందలాది మంది భక్తులు తరలివచ్చి దీక్షలు స్వీకరించారు. అయ్యప్ప స్వామికి ప్రీతికరమైన బుధవారం కావడంతో వేకువజాము నుంచే భక్తుల రాక ఆరంభమైంది. మండలం రోజుల పాటు ఈ దీక్షలను భక్తి శ్రద్ధలతో చేపడుతున్న అయ్యప్పలకు స్వామి సన్నిధిలో చద్ది ఏర్పాటు చేశారు. అయ్యప్పల శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మ్రోగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. $220 తగ్గిన ఔన్స్ బంగారం ధర $4,122 దిగొచ్చిన బంగారం ధరలు మన కరెన్సీలో తులం బంగారం 7,000 పతనమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. $3.9 క్షీణించిన ఔన్స్ వెండి ధర $48.39 వద్ద వెండి ధర ట్రేడ్ అయింది. బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పతనం కావడం 2013 తర్వాత ఇదే తొలిసారి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆహారం విషతుల్యంగా మారుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యం పదిలంగా ఉండాలి అంటే ఇంటి ముందు కొద్దిపాటి స్థలంలో పెరటి సాగు చేయాలంటున్నారు గూడవల్లికి చెందిన పొట్లూరి సాంబశివరావు దంపతులు. వారి ఇంటి ముందు కొద్దిపాటి స్థలంలో అనేక రకరకాల కూరగాయలు పండిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే మీ ఇంటి ముందు కొద్దిపాటి స్థలం ఖాళీగా ఉందా? అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామానికి చెందిన పొట్లూరి సాంబశివరావు దంపతులు గత 20 ఏళ్ల నుంచి తమ ఇంటి ముందు ఖాళీగా ఉన్న సెంటు స్థలంలో సీజనల్ వారీగా ఏడాది పొడవునా ఆకుకూరలతో పాటు అనేక రకాల తీగజాతి చెట్టు జాతి రకాల కూరగాయలు పండిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వారు పండించిన కూరగాయలని ఇతరులకు కూడా ఉచితంగా పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆ దంపతులు వీరి పెరట్లో వంకాయ, పొట్లకాయ, కాకరకాయ, పూల మొక్కలు, తేగలు సైతం పండిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పల్లెైనా పట్నాలైనా కొద్దిపాటి స్థలం ఉంటే కూరగాయలు సేంద్రియ వ్యవసాయంలో పండించుకుని ఆసుపత్రి పాలు కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆ దంపతులు సూచిస్తున్నారు. వీరు చేస్తున్న విధానాన్ని చూస్తున్న గ్రామస్తులు ఇప్పుడిప్పుడే తమకున్న ఖాళీ స్థలాల్లో వారు కూడా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామని చెబుతున్నారు. ఈ స్టోరీ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉన్న ప్రదేశాలను వదలకుండా కూరగాయలు పండించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనము ఆశిద్దాం. ఇవన్నీ పండించుకోవటం ఆరోగ్యం కోసమే కదండి, ఆనందము అన్నీ ఉంటాయండి దీంట్లోనే. ప్రొద్దున్నే లేచి మీ ఇంట్లో మీ కుర్చీలో మీరు కూర్చుని దాన్ని చూస్తూ ఉంటే మన ఇంటికి మనమే సర్వాధికారి, జమీందారు ఏదన్నా అనుకోండి మీరు. నా ఉద్దేశంలో నా ఇల్లు, నా మొక్క, నా ఇది అంతేనండి. ఎవరికాళ్ళు అలా అనుకుంటేనే మనం బ్రతకగలుగుతాము, చేయగలుగుతాము. ఇది కూడా కాకుండా ఈ మొక్కల్లో ఏంటంటే మనం నలుగురు చెప్పామనుకోండి, వాళ్ళతో సంభాషణ మొక్కల మేరకే వెళ్ళిద్దండి, ఏరే విషయాల్లో సంభాషణ వెళ్ళదు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా మొక్కల విషయాలే వస్తాయండి. ఇప్పుడు నన్ను చూసి కూడా మా వాళ్ళు మురళీకృష్ణ గారు వాళ్ళు కానీ, కృష్ణ గారు ఫోటోగ్రాఫర్ ఉన్నారు వాళ్ళు కానీ, వీళ్ళందరూ గార్డెన్లు పెంచడం జరుగుతుందండి. కారణం ఏంటంటే ఎవరికాళ్ళు ఆరోగ్య సమస్యలు, మెయిన్ ఖర్చు ఏంటంటే ఆరోగ్యమేనండి. ఇవాళ అందరికీ హాస్పిటల్ ఖర్చే ఎక్కువ అవుతుంది. హాస్పిటల్ ఖర్చు తగ్గించుకోవాలి అంటే మనం సేంద్రియ వ్యవసాయంలో దిగాలండి. సేంద్రియ ఎరువులు వేసి వాటిని పురుగది రాకుండా ఆరోగ్యంగా తింటే మనకు ఆరోగ్యం, మొక్కలను ఆరోగ్యంగా పెంచటం అది చేయటం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. అట్లాగే ఆయన చేశారు కదా, ఏదో కొంతలో కొంత మేము కూడా చేద్దాం అన్నట్టుగా ఏదో 4 మొక్కలు బెండలో, వంగలో, బొప్పాయి, జామ అది వేసామండి. అయితే ఇంకా ఎక్కువగా ఏం రాలేదు, ఏదో తక్కువగా వేసాము. కాకపోతే చేయగా మనం కూడా తెలుసుకోవాలి కదా ఎట్లా పెంచాలి ఏంటనేది, మందులు లేకుండా. అది కూడా చూసి మేము కూడా చేద్దామని. అయితే ఇంట్లో పెంచుకుని మనం కూరగాయలు కానీ కాయలు కానీ ఏదైనా సరే తింటే మనకు ఆరోగ్యం అండి. అంటే కొంచెం స్థలం ఉంటే ఎవరైనా కొంచెం సాధ్యమైనంత వరకు చేసుకుంటే మంచిది. మన శరీరానికి కూడా శ్రమ, ఆరోగ్యం. అవి తిన్నా కూడా మనకు ఆరోగ్యం. కొంచెం ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి గార్డెనింగ్ అంటే ఈ అంకుల్కి చాలా ఇష్టం. మేము ప్రతిరోజు ఈ వైపు నుంచే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం రావడం చూస్తాం. ప్రతిరోజు మా అమ్మాయి పూలు అంటే అంకుల్ కోసిస్తారు. కృత్రిమ వ్యవసాయం అంటే అసలు చాలా ఇష్టం వీళ్ళకి. సేంద్రియ వ్యవసాయం ప్రతిదీ ఇంట్లోనే పండించుకొని తింటారు. ఇంత చిన్న ప్లేస్లో ఇంతలా సేంద్రియ వ్యవసాయం చేయొచ్చని తెలీదు. కూరగాయలు అయితే ప్రతిదీ పండిస్తారు సీజనల్గా. వంకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, టమాటాలు, ఆకుకూరలు ఏవైనా సేంద్రియంగా ఇంట్లోనే పండించుకుంటారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై మేనమామ పలుసార్లు అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో మేనమామను స్థానికులు పట్టుకున్నారు. కామాంధుడికి పోలీసులు దేహశుద్ధి చేసి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.